హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజు అయితే పెద్దమ్మ గుడి టెంపుల్కి అయితే వచ్చేసామండి. అండ్ నాకు ఇదైతే ఫస్ట్ వ్యూ. అండ్ తినేది అయితే నా రూమ్మేట్ అనమాట. రూమ్మేట్ అంటే నాకు దగ్గరుండి పెద్దమ్మ గుడి మొత్తం చూపించింది. ఇంకా మార్నింగ్ ఫ్రైడే ఫ్రీగా ఉన్నామని చెప్పి ఇంకేం వర్క్స్ లేకపోతే ఇంకా టెంపుల్కి అలా వెళ్దాము, పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ ఈ గుడి కట్టించిన వాళ్ళది స్టాచ్యూ అయితే అక్కడ పెట్టారు. నెక్స్ట్ వచ్చి అలానే పెద్దమ్మ గుడికి వెళ్తూ ఉన్నాము. అండ్ నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ మనము చెప్పులు పెట్టుకోవడానికైతే మనకి ఇచ్చారు. అండ్ 10 రూపీస్ అనమాట 2 జతల చెప్పులకి. అండ్ అలానే పెట్టేశాము. అండ్ ఇంకా లోపలికి స్టార్ట్ అయిపోయాము. ఇది నా ఫస్ట్ చుట్టు అనమాట. అండ్ మొత్తం 3 చుట్లు తిరగాలి. ఇంకా లైన్ రష్ ఎక్కువ ఉండేసరికి 2 చుట్లకి ఇంకా మేము సరిపెట్టేసుకున్నాము. ఇక్కడ లోపల అనమాట ఎవరైనా మొక్కుబళ్ళు తీరుంటే ఇలా కడతారంట గుడి దగ్గర. అండ్ ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. అండ్ చూస్తున్నారు కదా, అదంతా ముక్కుబుళ్ళకి అలా కట్టారు. ఇంకా ఫైనల్గా అమ్మవారు లోపల. అండ్ ఇదంటే గుడి చుట్టూరు మొత్తం చూపిస్తున్నాను. అండ్ 2 అయితే అయిపోయినాయి. ఇంకా మేమైతే చూసాము, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే ఫైనల్గా అయితే చూసేసాము గుడిని. అండ్ ఇక్కడ లోపల దర్శనానికి అనమాట లైన్ అయితే మేము యూటర్న్ చేస్తూ ఉన్నాము. అక్కడ మనకి ఇక్కడ ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఒక కాయిన్ కానీ మనము గట్టిగా దేవుడిని నమ్ముకొని అది కానీ నిలబెడితే మన కోరిక నెరవేరినట్లు అని చెప్పి చెప్తారు. ఇంకా మేము కూడా ఆ రూల్ని ఫాలో అయ్యాము. నాదైతే 3 టైమ్స్ పడిపోయింది, 4 టైమ్స్ పడిపోయి ఉంటుంది. మొత్తానికైతే ఫైనల్గా నిలబడింది. నేను 2 రూపీస్ కాయిన్ పెట్టాను, తను వచ్చి 5 రూపీస్ కాయిన్ పెట్టింది. మొత్తానికి బాగా జరిగింది దర్శనం అయితే. లోపల వీడియో తీసుకోవచ్చు, బట్ మేము తీయలేదు. ఎందుకు వచ్చింది, ఇంకేమైనా అంటారేమో అని. బట్ అక్కడ మెన్షన్ చేశారు కెమెరా నాట్ క్యాప్చర్ అని చెప్పి పెట్టారు. ఇంకా దాన్ని మేము ఫాలో అయ్యి ఏం తీయలేదు. ఫైనల్గా అయితే దర్శనం అయ్యి కూర్చొనేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నాగుల చవితి అప్పుడు నాగులమ్మ కూడా దేవుడు ఉన్నారనమాట. అలానే ఇంకొక దేవుడు సరస్వతీదేవి, మహాలక్ష్మి అమ్మ వాళ్ళ గుడి కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఫైనల్గా అయితే చూసేసాము గుడిని. అండ్ ఇక్కడ లోపల దర్శనానికి అనమాట లైన్ అయితే మేము యూటర్న్ చేస్తూ ఉన్నాము. అక్కడ మనకి ఇక్కడ ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఒక కాయిన్ కానీ మనము గట్టిగా దేవుడిని నమ్ముకొని అది కానీ నిలబెడితే మన కోరిక నెరవేరినట్లు అని చెప్పి చెప్తారు. ఇంకా మేము కూడా ఆ రూల్ని ఫాలో అయ్యాము. నాదైతే 3 టైమ్స్ పడిపోయింది, 4 టైమ్స్ పడిపోయి ఉంటుంది. మొత్తానికైతే ఫైనల్గా నిలబడింది. నేను 2 రూపీస్ కాయిన్ పెట్టాను, తను వచ్చి 5 రూపీస్ కాయిన్ పెట్టింది. మొత్తానికి బాగా జరిగింది దర్శనం అయితే. లోపల వీడియో తీసుకోవచ్చు, బట్ మేము తీయలేదు. ఎందుకు వచ్చింది, ఇంకేమైనా అంటారేమో అని. బట్ అక్కడ మెన్షన్ చేశారు కెమెరా నాట్ క్యాప్చర్ అని చెప్పి పెట్టారు. ఇంకా దాన్ని మేము